ఉత్తరాంధ్ర జిల్లాల మండలం వార్డు అధ్యక్షులు సమీక్షా సమావేశంలో పెందుర్తిలో జరిగింది. ఈ సమావేశానికి ఏఐసిసి కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జాతీయ కాంగ్రెస్ నాయకుల సూచనల మేరకు గ్రామ స్థాయి నుండి మండల వార్డు పరిధిలో గల కార్యకర్తలను కాంగ్రెస్ అభిమానులను బలోపేతం చేసి 2024లో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను ఆంధ్రప్రదేశ్లో ఎగరవేయాలనే ఉద్దేశంతో సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్లడానికి సమావేశంలో చర్చించడం జరుగుతుందన్నారు. ఏదేమైనా 2024లో కాంగ్రెస్ పార్టీ విజయం చేకూర్చడమే లక్ష్యమని ఆయన అన్నారు. మాణిక్యం ఠాగూర్ మనం ఏదైతే గడిచిన పిసిసి అధ్యక్షుడు ఉత్తరాజు గారు ఉన్నప్పుడు మండల స్థాయి వరకు కూడా మనం అంతా కమిటీలు వేసా మనం కిందకి ప్రజల్లోకి వెళ్ళాలని ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కు 60 రోజులు మాత్రమే సమయం ఉంది నేపథ్యంలో మరింతగా జరిగింది. దాంట్లో భాగంగానే కొప్పూరు రాజు గారు కూడా దీన్ని ఈ ఓరియంటేషన్ లో అనకాపల్లికి సంబంధించి అల్లూరు సీతారాం గారు కానీ మన్యం జిల్లా కానీ శ్రీకాకుళం మండల ప్రెసిడెంట్ వార్డు ప్రెసిడెంట్ పిలవమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇవాళ మనం చూస్తున్నాం మండల్ ప్రెసిడెంట్స్ అక్రాస్ Andhra Pradesh Congress Committee has been invited and the district leaders, district presidents and the PCC office bearers have been invited. It is an organizational activity. We are preparing for the battle 2024 and the Congress party is well prepared and we are united to face the electorate in 2024 and Congress party is going to have a mission to win Andhra Pradesh in 2024. For that we are having our organizational reviews. There are reports we are going to collect it and there are many programs we are going to design. For that I come for Visakhapatnam and today this meeting is going to be of 5 parliament areas in which all the mandal presidents have been invited and our purpose is to make ready the organization to fight the battle 2024. Okay.